1,10,000 మందిని మాత్రమే తయారు చేస్తాయి. మందిని తయారు చేసుకోవాలంటే ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. అంతవరకు ఎవరు పెట్టినా ఇంకొక కొత్త వైద్యం తెచ్చినా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. క్లియర్ కట్గా 42 కోట్ల మంది జనాభా ఉన్నారు. సంవత్సరానికి 3 కోట్ల మంది పుట్టారు. ఇంకా 20 ఏళ్లలో 60 కోట్ల మంది అంటే దాదాపు 200 కోట్లని ఏసీ హాల్లో కూర్చొని పాలసీస్ క్రియేట్ చేస్తే ఇట్లానే ఉంటుంది. ఏ బ్రహ్మారెడ్డి ఏ గోవింద్ రెడ్డి వస్తే కానీ ఈ దేశానికి హెల్త్ రాదని నేను క్లియర్గా చెప్పగలను. అంటే ఇంకొక 20 ఏళ్లలో ఈ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఏం చేయలేరు. చేతులు చేసిన తప్పితే 24 గంటల క్లినిక్లు పెట్టడం కానీ కొత్త ఉన్న డాక్టర్లని ఉన్న పారామెడికల్ క్లినిక్ కమ్యూనిటీ పారామెడిక్స్ని మన జాయిన్ చేసేంత వరకు ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది. మనం కంపారిజన్ చైనాతో చేసుకోవాలి. తయారు చేసింది 1957లో. మనం ఇప్పటికి కూడా ఆశా వర్కర్లని అంగన్వాడీ వర్కర్లని తయారు చేస్తున్నాం. వాళ్ళకి కేవలం 4 నెలలు. మన మెడికల్ కాలేజ్లో 250 మంది ఉంటారు సంవత్సరానికి, లేదా 100 మంది ఉంటారు. అదే చైనాలో 3,000 మందిని మాత్రమే తయారు చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత. సో ఇంకా 20 ఏళ్లలో ఇటే ఉంటే జరిగేది ఏమీ లేదని మీకు చెప్పగలను. మీరేం భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది, చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అది మీకు చాలా ఉపయోగపడుతుంది, అందించగలరు. చౌకంగా వైద్యం అందిస్తున్నది మీరే. వైద్యం చౌకంగా ఉండడానికి కారణం కూడా మీరే. సో మీరేం భయపడాల్సిన పని లేదు అనుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. నేత్రదానం, అవయవదానం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. రక్తదానంలో ఇప్పుడు చాలా ముందు ఉన్నాము. ఇంకా వాళ్ళ కోసం మీరు మీ పల్లెల్లో రక్తదానం చేసే వాళ్ళ సంఖ్యను పెంచి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇవన్నీ భూమిలో కలిసిపోతాయి. మనమేం స్వర్గానికి ఇవన్నీ తీసుకొని పోము. సో మీరు 8 మందికి అవయవాన్ని ఇవ్వగలరు. ఐస్, హార్ట్, లివర్, లంగ్స్ ఇవన్నీ. సో కోరుకుంటున్నాను. లాస్ట్ ఈ స్పీచ్ ముగించే ముందు మీకు ఒక విషయం. ఆర్ఎంపీ వ్యవస్థ ఏ దేశాల్లో ఉందని ఒకసారి చూసుకోవాలి. మనం ఆర్ఎంపీ వ్యవస్థ క్వాలిఫైడ్ డాక్టర్కి మీరు పోయి చూపించుకుంటారు. ఆయన చూసి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి చెప్తాడు 1 నెల తర్వాత మీరు కన్సల్టెంట్ కలవచ్చు అని. సో అక్కడ ఏమంటే ఆరోగ్య వ్యవస్థ బాగా అడ్వాన్స్ అయింది. దానికి సంబంధించిన జీవోలు పాస్ అయి ఉన్నాయి. సో ఇటల్లో హార్ట్ పేషెంట్స్ బైపాస్ సర్జరీ చేయాలంటే వెయిన్ ప్రాసెసింగ్ వచ్చేది ఎంఎస్సి జువాలజీ వాళ్ళు చేస్తారు. 16 ఏళ్ళ 17 అమ్మాయిలు మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా స్పీడ్గా సూచన చేయగలరు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఏదో ఆరోగ్య వ్యవస్థ భారతదేశంలోనే ఉంది, అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అని అనుకుంటున్నారు. వ్యవస్థలో మాత్రమే ఆరోగ్య వ్యవస్థ పోతుంది. కమ్యూనిస్ట్ వ్యవస్థలో ఆరోగ్య వ్యవస్థ ఉండదు. సో సోషలిస్ట్ వ్యవస్థ భారతదేశం రావడానికి ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది. మీరెవరు భయపడాల్సిన పని లేదని చెప్పి విషయాలను తెలియచేస్తూనే కూర్చుంటే అందరికీ సావకాశంగా కనపడుతుంది మీటింగ్ అనేది. కాబట్టి దయచేసి మధ్యలో కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీల్లో మరణానంతరం జీవించి ఉండాలి అంటే అవయవ దానం చేసి తీరాలి. అంటే మనం ఈ రోజున మనం అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాను. చాలా తక్కువ చప్పట్లు వస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా ఈ సభ ద్వారా క్యాన్సర్ పై అవగాహన ప్రతి గ్రామంలోనూ 29 జీవో ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని పునఃపరిశీలించి మరలా ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా అవకాశం కల్పించినట్లయితే వీరి ద్వారా అనేకమైన ద్వారా మాత్రమే అవగాహన కల్పించగలమని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అతిథిగా విచ్చేసినటువంటి మరొక వైద్య నిపుణులు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ భార్గవరామ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాత్రమే తీసి కాలును బతికించే అవకాశాలు చాలా ఉన్నాయి. లోపల ఎంత సైజు కావాలో ఆ సైజు ప్రకారమే ఎముకల ప్లేస్లో మెటల్ ప్లేట్స్ వేసి
మళ్ళా నడిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎముక క్యాన్సర్ మీద అవగాహన పెంచుకొని ఎముకలు కాళ్ళు చేతులు తీయకుండా ఎముకలను కాపాడతారని కోరుకుంటున్నాను. అట్లాగే ఇందాక గోవింద్ రెడ్డి గారు కూడా చెప్పారు, మనకి కృత్రిమ నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి, నేను కర్నూలులో ఉంటాను. వీరి పేరు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు, పక్కనే గోపీచంద్ గారు డాక్టర్ గారు. మేమందరం కూడా ఇక్కడ జరుగుతున్న ఈ గ్రామీణ వైద్యుల సమావేశానికి సంబంధించి పాల్గొని వీళ్ళని గ్రీట్ చేసి వెళ్ళడానికి వచ్చాము మేము. ఈ సందర్భంలో మేము ప్రభుత్వానికి కూడా కొన్ని విన్నపాలు చేయాలి. వీళ్ళ తరఫున మనకి ఇష్టమున్నా లేకపోయినా గ్రామీణ వైద్య వ్యవస్థ ఉన్నది, దాని రోల్ ప్రజలకి ఇంకా అవసరం ఉన్నది. వీళ్ళకి 2007-8 ప్రాంతంలో శిక్షణ ఇచ్చే సమయంలో ప్రజలకి జబ్బులు రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది, జబ్బులు వస్తే కూడా చాలా తక్కువ ఖర్చుతో ఎలా బాగు చేసుకోవాలనేది మేము శిక్షణ ఇవ్వడానికి ఆ రోజు సిలబస్ తయారు చేసాం. 230 వీడియోలు తయారు చేసాం. అవన్నీ ప్రభుత్వానికి ఇచ్చాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సీరియస్గానే దీన్ని తీసుకొని అప్పటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుజాతారావు గారి ద్వారా ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. డాక్టర్ ఏపీ రంగారావు గారు, డాక్టర్ రామయోగయ్య, నేను, దాదాపు 20-30 మంది జన విజ్ఞాన వేదికకు సంబంధించిన డాక్టర్లందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆ రోజు జయప్రదంగా మేము స్టార్ట్ అయ్యేటట్టు చేసాం. శిక్షణ కూడా సంవత్సరం ఇవ్వాలి వీళ్ళకని చెప్పి మేము రికమెండ్ చేసాం. 6 నెలలు శిక్షణ కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారి యొక్క అకాల మరణం శిక్షణను కూడా ఆపేసింది. వాస్తవంగా శిక్షణ తిరిగి జరిగితే చాలా ప్రయోజనం ఉందనేది మేము భావిస్తున్నాం. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఎటువంటి వైద్యం సులభంగా అందించవచ్చు, ఏ స్థాయి దాటితే వాళ్ళు వైద్యం చేయకూడదు, ఈ 2 భాగాలు కూడా మేము ఆ రోజు నేర్పించాం. అప్పుడున్న ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ వాళ్ళు కూడా ఈ రకమైన శిక్షణ అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా మాకు చెప్పారు. కాబట్టి ఎటువైపు నుంచి అభ్యంతరాలు లేవు. తర్వాత కామినేని శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఒకసారి కలిసాం. అప్పుడు రంగారావు గారు జీవించే ఉన్నారు. వారు నేను అందరం కలిసి శిక్షణ కొనసాగించమని రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు మేము కోరుతున్నది ఏంటంటే వీళ్ళందరికీ ఆ కోర్సును కొనసాగించి సర్టిఫికేట్లు ఇవ్వండి. సర్టిఫికేట్లు అంటే ఈ వైద్యం మీరు చేయొచ్చు, ఈ వైద్యం స్థాయి దాటితే మీరు చేయొద్దు, ఇదే సర్టిఫికేట్లో ఉంటుంది, అదేం డిగ్రీ కాదు. ఆ సర్టిఫికేట్ ఇస్తే ధైర్యంగా వాళ్ళు వైద్యం చేయటం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60,000 మంది వీళ్ళు ఉన్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో 40,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది ప్రజలకి అత్యద్భుతంగా ఉపయోగపడతారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోవటం లేదు. సర్టిఫికేట్ ఇవ్వడం ప్రభుత్వానికి కష్టం కాదు. శిక్షణ కొనసాగిస్తే 60 కోట్లతో పూర్తవుతుంది. వీళ్ళు ప్రజలకు నేరుగా ఉపయోగపడతారు. ఈరోజు ప్రతి గ్రామంలో 24 గంటల వైద్యం కోసం ప్రభుత్వం చాలా కష్టపడతా ఉంది. వాళ్ళందరికీ పెట్టే ఖర్చు లేకుండా కూడా నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సర్టిఫికేట్ ఇస్తే తృప్తిపడి ప్రభుత్వం నుంచి ఎటువంటి డబ్బు ఆశించకుండా మీరు గ్రామాల్లో మేము వైద్య సేవలు అందిస్తాను ప్రభుత్వానికి హామీ ఇవ్వండి. ప్రభుత్వానికి దమ్మిడి ఖర్చు ఉండకుండా ప్రతి గ్రామంలో ఆరోగ్యం అందే అవకాశాలు ఉంటాయనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రెడ్డి గారు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, కర్నూలు జిల్లా, ఈ రోజు మనకు విశిష్ట అతిథిగా విచ్చేసి మనందరికీ ధైర్యాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు. నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పి, నేను డాక్టర్ గోవిందరెడ్డి, యూరాలజిస్ట్ని, కొన్ని స్టాటిస్టిక్స్ మాత్రమే చెప్తాను. బ్రహ్మారెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు ఎందుకు అవసరం ఏముంది, పిఎంపీ ఆర్ఎంపీ వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అని, వాళ్ళ పరిమితి ఏందని. యాక్చువల్గా మనము ఇప్పుడు 7 లక్షల మంది డాక్టర్లను తయారు చేసుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు కావాల్సినది 20 లక్షల మంది డాక్టర్లు. 69 ఏళ్లలో మనకి 350 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 9 ఏళ్లలో 357 మెడికల్ కాలేజ్ మోడీ గారు మనకి ఇచ్చారు.
చాలా గొప్ప విషయం. ఇప్పుడు మొత్తం 707 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి భారతదేశంలో. అయినా మనకు తయారయ్యేది 1,10,000 మంది మాత్రమే. ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో 100 నుంచి 250 వరకు విద్యార్థులు తయారవుతారు. ఇది చాలా తక్కువ. ఎందుకంటే చైనాని మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనా వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత 42 లక్షల మంది బేర్ ఫుడ్ డాక్టర్స్ని అంటే ఆర్ఎంపీ వైద్యుల్ని తయారు చేశారు 1957లో. మనం ఇప్పటికి కూడా తయారు చేయలేదు. వాళ్ళ మెడికల్ కాలేజీలో 3,000 నుంచి 5,000 మంది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెడికల్ కాలేజీ తయారవుతారు. వాళ్ళు 4 లక్షల మందిని తయారు చేస్తున్నారు. మనం 1 లక్ష మంది మాత్రం తయారు చేస్తున్నాం. వాళ్ళకున్న పాపులేషన్ మనకున్న పాపులేషన్ ఒకటే. ప్రతి సంవత్సరం మనం 3 కోట్ల మందిని మళ్ళీ జన్మనిస్తున్నారు. కానీ ఈ యొక్క 20 ఏళ్లలో ఇంకొక 60 కోట్ల మంది జనాభా ఉత్పన్నమవుతారు. అంటే దగ్గర 200 కోట్ల పైచీలకు పాపులేషన్ ఉంటుంది. వీళ్ళకందరికీ వైద్యం అందించడం మన గవర్నమెంట్ చేత కాదనేది చాలా క్లియర్ కట్. సో దానికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా అయితే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లని తీసుకున్నారో అదేవిధంగా ఆర్ఎంపీ, పిఎంపీ వాళ్ళని కూడా వాళ్ళు 4-5 ఏళ్ల నుంచి అనుభవం పొందిన వాళ్ళు గాన వాళ్ళకి కేవలం 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పరిమితిలో వాళ్ళ వైద్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను డాక్టర్ గోపీచంద్ అండి. నేను ఈరోజు నా పేరు డాక్టర్ గోపీచంద్. నేను క్యాన్సర్ శస్త్రవైద్య నిపుణుడిని. నేను ఈరోజు నేను డాక్టర్ గోపీచంద్ అండి, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుడిని. నేను ఈరోజు గ్రామీణ వైద్యుల సంఘం అసోసియేషన్ వారి రాష్ట్ర సభలకు నన్ను క్యాన్సర్పై అవగాహన పెంచడానికి ఆహ్వానించడం జరిగింది. ఇంతమంది గ్రామీణ వైద్యులు వచ్చిన ఈ సభలో గ్రామీణ వైద్యులందరికీ క్యాన్సర్పై ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రపంచమంతా వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకొని ఈ రోజున అందరికీ అవగాహన కల్పించి, క్యాన్సర్పై అవగాహన కల్పించి తద్వారా క్యాన్సర్ రిస్క్ని, క్యాన్సర్ వలన కలిగే మరణాలని, క్యాన్సర్ వలన కలిగే ప్రివెన్షన్ కోసం ఎలా అనే దాని గురించి వీళ్ళందరికీ విశదీకరించడం జరిగింది. క్యాన్సర్ ఎర్లీ లక్షణాలు ఏంటి, దానివలన క్యాన్సర్ అనేది విశదంగా చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే వీళ్ళందరూ అవగాహన పెరిగినట్లయితే క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించేసి ఇనీషియల్గానే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే క్యాన్సర్ వల్ల కలిగే మరణాలని, దానివల్ల కలిగే బాధల్ని తగ్గించవచ్చు. అలాగే క్యాన్సర్కి రకరకాల వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. ఎస్పెషల్లీ సర్వికల్ క్యాన్సర్కి గడ్డాసిల్ వ్యాక్సిన్ అనేది కనుక మనం దాని అవేర్నెస్ పెంచినట్లయితే ఇండియాలో చాలా మరణాలని, ఈ గర్భాశయ క్యాన్సర్ ముఖ ద్వారా క్యాన్సర్ వలన సంభవించే మరణాలని మనం ప్రివెంట్ చేయవచ్చు. అలాగే ఈ క్యాన్సర్ వలన స్క్రీనింగ్ మనకి ఇండియాలో ఏంటంటే ఓన్లీ 1% పీపుల్ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయించుకోవడం లేదు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కనుక మనం రెగ్యులర్గా చేయించుకున్నట్లయితే క్యాన్సర్ని ఎర్లీగానే ప్రథమ దశలోనే, ఇంకా ప్రాథమిక దశలోనే గుర్తించడం జరిగి క్యాన్సర్ వలన కలిగే నష్టాన్ని మనం నివారించవచ్చు. వీటిలన్నిటి ద్వారా ఈ ఇంత పెద్ద సభ ద్వారా ఏంటంటే వీళ్ళందరికీ అవగాహన కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా వీళ్ళందరూ అవగాహన కల్పించి తద్వారా క్యాన్సర్ని నిర్మూలించలేకపోయినా దానివల్ల కలిగే మరణాలని, నష్టాన్ని నివారించవచ్చని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ఊరికే చూపించుకోండి అని చెప్పా. ఇక నేను ఊరికే చూపించుకుని నన్ను ఏమంటున్నాడు, నీకు వైద్యం అక్కర్లేదు పో అంట. పోయినాడా బాగుపడతాడు. వాడు అట్ట కాకుండా అనుమానంగా చూస్తే డాక్టర్లు కోపం వస్తాయి. ఒక 3,000కి పరీక్షలు రాయిస్తాం, 1,000 రూపాయలు మందులు రాయిస్తాం. ఆ పరీక్షలని నార్మల్ వచ్చినా కూడా రాసిస్తాం అంతే. ఎందుకు అనుమానంగా చూస్తున్నాడు. 4,000 నీ జేబుల్లోంచి పోతే నీకు హ్యాపీ, మాకు హ్యాపీ, మందుల కంపెనీలు హ్యాపీ, పరీక్షలు సాధనాలు చేసేవాళ్ళు ల్యాబొరేటరీలు హ్యాపీ, ఆపరేషన్లు చేస్తే ఆ సామాగ్రి చేసేటట్టు కూడా హ్యాపీ. వీళ్ళందరిలో ఇన్సూరెన్స్ వాడు ఎటు ఉంటాడు, శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచి, వాడు హ్యాపీ. ఏం వైద్యమయ్యా ఇది? జనానికి ఇట్టాడు ఎవరు చెప్పాలయ్యా? మీరు చెప్పకుండా మీ 60,000 మందిని వాడుకోకపోతే దేశపట్ట బాగుపడుతుంది అంటున్నాను నేను. దేశాన్ని నెమ్మదిగా ఎదుగుతున్న దేశం ఇది. ఏం ధనవంతులు విపరీతంగా ఉన్న దేశం కాదు. ఇప్పుడు ఈ మధ్యతరగతి పెరిగినాక మాకు సాగుకు వచ్చింది. గూగుల్ చూస్తున్నాడు, చాట్ జీపీటీ చూస్తాడు, పట్టుకొని వస్తాడు. అన్ని లక్షణాలు నాకే ఉన్నాయి అంటున్నాడు. పండగ చేసుకుంటాం అక్కడ చెప్తాను.
వైద్యం దారి తప్పుతుంది, జాగ్రత్త. ఒక టీచర్ వచ్చాడు ఒకరోజు నా దగ్గరికి, నవ్వుకుంటూ వచ్చాడు, నా ఫ్రెండు. నేను మామూలుగా నవ్వుతా, మా డాక్టర్లు చాలామంది నవ్వరు. నవ్వితే వాడు తేలిగ్గా తీసుకుంటాను భయం. ఏమయ్యా నీ సమస్యను? ఏం లేదు సార్, బాగున్నా నేను అన్నాడు. 50 ఏళ్ళు దాటినాక బాగుండేది ఏందయ్యా, అన్ని పరీక్షలు చేయించుకోవాలి కదా అన్న. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, నా దగ్గర ఈ డైలాగ్ జరగవు. ఏం పరీక్షలు సార్ అన్నాడు, కొంచెం అనుమానం వచ్చి. అదే గుండెకి ఈసీజీ, ఎక్స్రే టెస్టు, రక్త పరీక్షలు చేయించుకోవాలి కదా. నా దగ్గర రక్త పరీక్షలు చేసే మిషన్ ఉండే, దానికి పని కావాలా? నా దగ్గర ఈసీజీ మిషన్ ఉండే, దానికి పని కావాలా చెప్పిన. సరేలే నా మాట కాదనలేక తీసుకొని వస్తే ఇంత పొడుగు రీల్ వచ్చింది. ఆ రీల్ చూసి సీరియస్గా ముఖం పెట్టి చూస్తూ ఉంటే వాడికి అనుమానం మొదలైంది. ఏం సార్ అని. కొద్దిగా అనుమానం ఉందా ఈసీజీలో, నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, పెద్ద సెంటర్కి వెళ్ళమన్నా. పెద్ద సెంటర్కి వెళ్తే అక్కడ ఉండే డాక్టర్ ఏం చేశారంటే మళ్ళీ ఈసీజీ తీశాడు. నిన్ననే కదా సార్ తీసుకున్నాడు. నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు పరిస్థితి తెలియాలంటే మళ్ళీ తీయాలి కదా అన్నాడు. ఏం చేస్తారే జనము తీయక. ఆయన ఈ కోని ట్రెడ్మిల్ అని 4-5 చేసి 3000 ఖర్చు అయినాక నీ గుండె జబ్బు లేదంటే హ్యాపీగా పోవాలి కదా ఇంటికి. మందులు ఏమన్నా రాయిస్తుంటాం. ఏమి లేదంటే మందులు ఎందుకు నీకని డాక్టర్ చెప్పలేడు. ఇక 1000 రూపాయలు మందులు రాయించాలి. పోతే ఊరుకోడు, టానిక్ రాయిస్తావా అంటాడు. ఏమ్మ కడుపు కాదు, టానిక్ కేంద్ర రాయించేది, దాంట్లో ఏముంటుంది? ఈరోజు బజార్లో దొరుకుతుంది బేయర్స్ టానిక్ అని, 139 రూపాయలు ఖరీదు. దాంట్లో 10% ఆల్కహాల్ ఉంటుంది. సారాయి 10%, 2 రూపాయలు. 5 గ్రాములు లివర్ ముక్కు ఉంటుంది, 2 రూపాయలు. 4 రూపాయలు దాంట్లో పెట్టాడు, 139 అమ్ముతాడు. ఈ బేయరోడు చిన్నోడేం కాదు. హిట్లర్ కాలంలో గ్యాస్ తయారు చేసి యూదులను చంపే ఛాంబర్స్కి గ్యాస్ చేసి ఇచ్చిన పెద్ద మనిషిడు. వీడు చిన్నోడు కాదు. ఇప్పుడు గ్యాస్ వాడి జనాన్ని చంపే కార్యక్రమం లేదు కాబట్టి మందులు చేసి చంపుతున్నాడు. 3 మూతలు దాకా పొద్దున, 3 మూతలు మధ్యాహ్నం దాకా, 3 మూతలు రాత్రి దాకా తాగితే అయిపోద్ది కదా సార్ సీసాంత అంటే. అయిపోవాలనే కదా చెప్పినాం. ఇంకోటి కొనుక్కో మళ్ళా. అరే మీరు అడుగుతారు టానిక్ రాయమని, మీరు అడగకపోతే మేము రాయిస్తాం. దాదాపు 10,000 కోట్లకు తాగుతున్నాం టానిక్లు. దరిద్రమైన మందు అది. అది మందే కాదు. ఇవన్నీ ఎవరు చెప్పాలి జనానికి? మాకెప్పుడు టైం ఉందండి చెప్పడానికి? మాకు వచ్చిన పేషెంట్లు చూసి తరవడం సరిపోయా మాకు. మీరు కూడా ఎట్లా అనుకుంటారు? ఎప్పుడన్నప్పుడు ధరిమేమనుకో మా ఓపీలు ఖాళీగా ఉంటాయి, బయట నుంచి పోతాయి. ఈ డాక్టర్కి ప్రాక్టీస్ లేదనుకుని ఊరంతా చెప్పొస్తారు. అందుకని మేము లోపల కూర్చొని తొందరగా పిలవకుండా బయట గుట్ట అయ్యేటట్టు చేస్తాం. ఆ గుట్టను చూసి నువ్వు కూడా వస్తావు. మొత్తం నటనేనండి. రాజకీయ నాయకులేమో విశ్వవిఖ్యాత నటసార్వభౌములైనారు ఈ దేశంలో, మనం కూడా నటసార్వభౌములైనాం. ఈ నటనకు అంతు లేదు. మిత్రులారా, నేను చివరిగా 2 మాటలు చెప్తున్నా. ప్రభుత్వం వారిని నేను మనవి చేస్తున్నా. అయ్యా జగన్ బాబు, మీ నాన్నగారికి భలే అర్థమైంది ఈ విషయం. వీళ్ళు బలమైనది తెలిసింది. 1,00,000 మంది ఆర్ఎంపీలు. 1,00,000 మంది అంటే ఒక ఆర్ఎంపీ 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అది బలం. మీకు తెలియదని కాదు, మీకు గుర్తు చేస్తున్నా. మీరేం చేయొద్దు, ఆ జీవోని కొంచెం కదిలించండి. ఇప్పుడు ఆ ట్రైనింగ్ సగం లాగిపోయింది, పూర్తి చేయండి. పెద్ద ఖర్చు కాదు, 60 కోట్ల కంటే కాదు. సిలబస్ ఆల్రెడీ ఉంది, వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి. బహుశా మా వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంకా ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వండి. ఒక చిన్న కాగితం ఇవ్వండి, సర్టిఫికేట్. మీరు ఈ వైద్యం వరకు చేయొచ్చు, ఈ వైద్యం దాటితే చేయకూడదు, అంతకంటే అక్కర్లా. నేను టైం పెట్టుకున్నానండి, ఎప్పుడు ఆపేయాలని. ఆపేస్తా, 5 నిమిషాలు ఆపేస్తా. ఆ సర్టిఫికేట్ ఇవ్వండి, అందరూ హ్యాపీ అవుతారు. ఇంకా మిమ్మల్ని నుంచి ఏం అడగరు. ఇప్పుడు ఈ రోజున 24 గంటలు వైద్యం జరపడానికి చాలామందిని కొత్త వాళ్ళని పెట్టుకున్నాం. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. వాళ్ళు కావాలంటే వేరే ఉద్యోగాలు ఇవి, అక్కర్లా వీళ్ళు ఊరికి చేసి పెడతారు. నేనేం హామీ ఇవ్వడంలో మీ తరఫున, మీరు ఆలోచించుకోండి అంటున్నా. మీరు ఏం కోరుకున్నారు? ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఏమీ కోరుకోలేదు కదా. సర్టిఫికేట్ అడిగారు, ఏమంటున్నా. మీరు జనానికంతా ఏదో తురమో పనమో ఇస్తారు, అంతకంటే ఏమి ఇస్తారు? ముక్కులో బల్బం ఇస్తే ఏంటి డాక్టర్కి 1000 ఇస్తారు, కానీ నీకెందుకు ఇస్తారు? నీకు 10 రూపాయలు ఇస్తారు చాలు. నీకు అది
నీ గ్రామాల్లో బతికేదానికి. నువ్వు జనంలో భాగం కింద మారితే ఆడే కూరగాయలు ఇస్తాడు, వాడే బియ్యం ఇస్తాడు, మొత్తం ఆడే ఇస్తాడు. ఏమి ఇబ్బంది మనకి? బతుకుతాం కదా గౌరవంగానే. ఇప్పుడు మీ అందరూ అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ జీవితాలు జీవిస్తున్నారు కదా. ఏమి నేను ఫీజు వద్దనంటే నేనేమి హీనంగా బతుకుతున్నానా? అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ ఉంది నాకు కూడా. పెద్ద లైఫ్ వస్తుంది, పైసలు ఇస్తాడు. ఏం చేసుకుందాం పైసలు తర్వాత? చచ్చేటప్పుడు ₹1 అంట రాదు. నువ్వు సంపాదించుకుని కీర్తే నీ అంట వచ్చేది. వీడు మంచి డాక్టర్ అని పేరు వస్తే నేను గుర్తిస్తారు జనం. పైసలు అవసరమే, నేను కాదన్ను. ఎంత అవసరం? అది ఎంత అవసరం మనకు తెలియాల. మనిషికి భూమి ఎంత కావాలని కథ రాసినట్టు టాల్స్టాయ్. ఫైనల్గా మనిషికి 6 అడుగులు పొడుగు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగులు లోతు కావాలి. అంతకంటే ఏం కావాలి నీకు భూమి? వందల వేల ఎకరాలు దిగమింగటోళ్ళు ఉన్నారు. లక్షల కోట్లు మింగుతున్నారు దేశంలో. 25 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినారు ఈ పెద్ద మనుషులు. కొడకలారా, మీరు మొత్తం సస్తారా? మీరందరూ చస్తారు. మీరందరూ 6 అడుగుల్లో పండుకోవాల్సిందేరా? ఎందుకు ఇంతలా ఆశ మీకు? అంతంత ఆశలు మీకు లేవు కాబట్టి మీకు చెప్తున్నా. ఆ ఆశలు అంత పడక్కర్లేదు. మా వాళ్ళు మంచోళ్ళు. మీకు ఉచితంగా గ్రామాల్లో జనానికి తోడ్పడతారు. ఈరోజు మీరు అనుకున్న ప్రోగ్రాం జరుగుతుంది. ఇప్పుడు పెట్టినటువంటి పిల్లలు కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళని పెట్టినారు అక్కడక్కడ. వాళ్ళకి వైద్యం నేర్పించకుండా పెట్టినారు. నేను పదే చెప్తున్నా, వైద్యం నేర్పించకుండా పెడితే ఎట్లా? వాళ్ళు వైద్యం చేయలేరు. బోల్డంతమంది అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కోసం చదువుకోవడానికి ఇదొక ఉద్యోగం కింద వాడుకొని పోయి చదువుకుంటున్నారు వైద్యం చేయకుండా. ఎందుకు ఇట్లాంటి పని అంతా చేస్తారు? నేను ఒక మంచి మార్గం చెప్తున్నా. మా వాళ్ళందరూ మీకు ఊరికే చేసి పెడతారు. గ్రామాల్లో జన్మిచ్చే ₹2 నువ్వు కాగితం ఇవ్వాల, తెల్ల కాగితం, 20 పైసలు కాగితం. ట్రైనింగ్ కండక్ట్ చేయండి. మీరు పెట్టే లక్షలాది రూపాయలు జనాన్ని ఖర్చు పెడుతున్నారు కదా, విద్య కోసము, ఆరోగ్యం కోసం. చాలా మంచి పని, నేను కాదంటల్లా. వీళ్ళకెంత పెట్టాలి? 60 కోట్లు పెడితే అయిపోద్ది కదా అని నేను ప్రభుత్వాన్ని మీ తరఫున వేడుకుంటున్నా. వాళ్ళని ఆలోచించుకోమని చెప్తున్నాను. మాకు రాజకీయాలు లేవు, బహుశా మీకు కూడా లేవు. వచ్చిన వాళ్ళలో తెలుగుదేశం అభిమానులు, వైసీపీ అభిమానులు, బీజేపీ అభిమానులు అందరూ ఉంటారు, నాకు తెలుసు. మా జన విజ్ఞాన వేదికలు కూడా అందరూ ఉంటారు. మాకు మానవులు ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదు. ప్రజలందరూ బాగు కావడానికి ఏది అవసరం అది ముఖ్యం. మాకు మతాలు ముఖ్యం కాదు, కులాలు కూడా ముఖ్యం కాదు. ఎవడు కులం ఆడిది, ఎవడు మతం ఆడిది, ఎవడు దేవుడు ఆడు ఉంచుకో. ఎవడు కాదన్నాడు? దేవుడితో మనకేం సమస్య? ఇప్పుడు అవన్నీ మన సమస్యలు కాదు. మన చుట్టూ ఉన్న ప్రజలు మనలాగా బాగా బతకాలా. వాళ్ళందరూ బాగా బతికితే మనం కూడా బాగా బతుకుతాం. వాళ్ళందరూ చచ్చిపోతే, రోగాలు వచ్చి ఇబ్బంది పెడితే మనం బాగా బతుకుతాం అనుకోవడం తప్పు. చూసినాం మనం కరోనాలో. నువ్వెక్కడో బాగా బతకాలంటే కుదరదు. జనమందరూ బాగుంటే నువ్వు బాగుంటావు. మరి అంత పెద్ద లెసన్ మనకి ఇచ్చినాయి కదా జబ్బులు. అటువంటి ఒక ఉత్కృష్టమైన అద్భుతమైన కార్యక్రమానికి నా 60,000 మంది ఉపయోగపడతారు. ప్రభుత్వం వారు ఆలోచించండి. పైగా ఎన్నికల దగ్గరికి వచ్చే సమయం, మీరు ఆలోచిస్తే మీకు మేలు జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు గారికి కూడా చెప్పొచ్చు, మా పవన్ కళ్యాణ్ కూడా చెప్పొచ్చు. పెద్ద కష్టం కాదు. వాళ్ళ చేతులు అధికారం లేదు, నేను చెప్పేం లాభం? రేపేమైనా వస్తే అప్పుడు మాట్లాడదాం. వస్తారో రారో నాకు తెలియదు. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా, మీరు ఆడుకోండి అవకాశాన్ని. సరిగ్గా ఇట్లాంటి సలహా మేము 2002లో రాజశేఖర రెడ్డికి ఇచ్చాం. అది చెప్పి నేను ముగిస్తాను. మేము గుంటూరులో మీటింగ్ పెట్టాం, ఎలక్ట్రిసిటీ సమస్యల మీద పెట్టాం. అన్నదాత దుఃఖీభవ అని ఒక వ్యాసం రాసినాం మేము. ఆ వ్యాసంలో సారాంశం ఏంటంటే, అరే కాలువల కింద ఉండే రైతులు, డెల్టాలో ఉండేవాళ్ళు ప్రాజెక్టు గవర్నమెంట్ కట్టి, కాలువలు గవర్నమెంట్ తవ్వి నీ పొలం దగ్గరికి నీళ్లు తెచ్చిస్తే ఎకరాకు 290 గడితే చాలు, 3 పంటలు వేసుకోవచ్చు. మా మెట్ట ప్రాంతంలో, మా రాయలసీమలో లేదా సీడెడ్ ఏరియాలో వర్షాధారంగా పంటలు పండించుకునే వాళ్ళు బోరు తవ్వి మోటార్ మేము వేసుకొని కరెంటు బిల్లు మేము కట్టుకుంటే మేము చేసిన అప్పుల మీద ఏడాదికి 7,000 కట్టాలి. ఒక రైతు 290 కడితే చాలు, ఒక రైతు 7,000 కట్టాలి. అదే 1950 నుంచి 1995 దాకా 45 ఏళ్లలో కాలువల కింద వ్యవసాయం పెరగల, చెరువుల కింద తగ్గింది. బోర్ బావుల కింద వ్యవసాయం 42 లక్షల ఎకరా, 7.5 లక్షల ఎకరాల నుంచి 42 లక్షల ఎకరాలకు పెరిగింది. పెరిగిన 3 కోట్ల జనాభాకి మేము పోబెట్టాం, మా మెట్ట రైతులను పెట్టాం. అరే పెడితే మాకు 7,000 పెనాల్టీ అయింది, నీకు 290 అయింది. మేము కూడా గవర్నమెంట్ని అడిగి మేము 290 కడతాం,
మాకు 3 పంటలు ఇవ్వండి, మా అప్పులు తీర్చండి అంటే ఏం చేస్తుంది గవర్నమెంటు? అయ్యా రాజశేఖర రెడ్డి గారు, మీరు 30 ఏళ్ళ నుంచి సీఎం కావాలని ట్రై చేస్తూ ఉన్నారు, కుదరలే, స్టేజ్ ఒక్కొక్క నిమిషం అని ఎక్కించి ఈ డేట్ ఆయనకి చెప్పి, నువ్వు పాదయాత్రకు పోతున్నావు కదా, అప్పుడు అపోజిషన్ లీడర్ ఆయన, రైతులకి కరెంటు బిల్లు తొలగిస్తా 2,500, 7,000లో 2,500 తగ్గిస్తా అని చెప్పు, నిన్ను గ్యారెంటీ గెలిపిస్తానని చెప్పాను. మరి ఈ మాట అప్పటికే అధికారంలో ఉన్న చంద్రబాబు గారు చెప్పొచ్చు కదా అని అనుమానం ఆయన వ్యక్తం చేసి చెప్పడు ఆయన అని చెప్పా. ఎందుకంటే ఆయన అప్పటికో స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని. కాబట్టి నీకు ఛాన్స్ అన్నా, ఛాన్స్ వాడుకున్నాడు ఆయన, ముఖ్యమంత్రి అయినాడు, 2 సార్లు అయ్యిండు. అయ్యా మీరు కూడా వాడుకోండి, మా వాళ్ళు ఒక్కొక్కరు 100 మందికి చెప్పగలరు, నీ ఇష్టం, నీకు ఆ భాష అర్థమవుతుంది, వాడుకోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే మనం వివిధ రాజకీయ పార్టీల వారిని కూడా కలిసి వారి ఎలక్షన్ల ముందు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టమని కోరుతూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మనం తీర్మానించుకున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ అనేది కొనసాగించే దిశగా మనమందరం ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఈరోజు మనకు క్యాన్సర్పై అవగాహన కల్పించినటువంటి డాక్టర్ ఎం గోపీచంద్ గారికి మన గురుదేవులు వారి చేతుల మీదుగా చిన్న మెమొంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ భార్గవరామ్ గారిని కూడా, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ భార్గవరామ్ గారికి కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి చేతుల మీదుగా మెమొంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ కొంచెం దయచేసి కూర్చోండి. ఇంకొక 10 నిమిషాలు మన అసోసియేషన్ నాయకులు కూడా మాట్లాడతారు. అనంతరం జనగణమన వరకు ఉండవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి, మనందరికీ ఎంతో ఉత్సాహం కల్పించి వృత్తి పట్ల మనలో ఉన్నటువంటి భయాందోళనలను దూరం చేసినటువంటి డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారిని డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి చేతుల మీదుగా మెమొంటో బహుకరించవలసిందిగా కోరుతున్నాను. జయప్రకాష్ గారు రండి సార్. థ్యాంక్ యూ సార్. మరొక విశిష్ట అతిథి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ జయప్రకాష్ గారిని కూడా మెమొంటోగా అందించవలసిందిగా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారిని కోరుతున్నాను. ఇప్పుడు మన గురుదేవులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి మన అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, అలాగే మన విశిష్ట అతిథి డాక్టర్ గోవిందరెడ్డి గారి చేతుల మీదుగా మెమొంటో బహుకరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీస్సులే మాకు బలం. గ్రామీణ వైద్యుల ఐక్యత, కమ్యూనిటీ పారామెడిక్ గ్రామీణ వైద్యుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్. 6 ఎంపీలు
ఆర్ఎంపీలు జిందాబాద్, ఆర్ఎంపీలు, పిఎంపీలు, ఆర్ఎంపీలు. సార్కి సన్మానం చేసిన వాళ్ళు చేసినట్టు కిందకి దిగండి. దయచేసి అందరూ రావద్దు. సార్కి టైం అవుతుంది, ఆయన గుంటూరు వెళ్ళాలి అర్జెంటుగా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు. ఇంకెవరు ఉండరు, అంతే. నమస్తే. బాబు. ఏంటది, పడిపోతారా? సార్ దయచేసి ఎవరు ఎక్కద్దు. ఎక్కువ మంది అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టు కిందకి దిగండి. అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టు కిందకి దిగండి. ప్లీజ్. రాజు గారి యొక్క భుజస్కంధాల మీదే మోయడం జరిగింది. అలాగే విజయవాడ అర్బన్ కమిటీ చాలా పూర్తి సహకారం అందించింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ఎంఎన్ రాజు గారిని కోరుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన వైద్య మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనేక కష్ట నష్టాలకు వచ్చి ఈ రోజున ఈ విజయవాడ సమావేశానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఏర్పాట్లు కూడా అన్నీ సక్రమంగానే జరిగినాయనుకుంటున్నాం మేము. ఎందుకంటే విజయవాడ అర్బన్ కమిటీ టీము మొత్తం కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గత వారం 10 రోజులుగా కృషి చేసి ఈ అర్బన్ టీముతో కలిపి విజయవాడ అర్బన్లో ఉన్న రాష్ట్ర జిల్లా నాయకులు, విజయవాడ అర్బన్ కమిటీ సభ్యులు మొత్తం అందరూ ఏకగ్రీవంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వారందరికీ కూడా ఈ సమావేశం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎవరి ప్రదేశాలకు వారు తగిన జాగ్రత్తలతో చేరుకుంటారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, जाहे तव जय गाथा जनगण मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।